ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ వీడియో చూడండి. నన్ను చూస్తున్నావా? ఇంకా కాస్త టైం ఉంది పెళ్లికి. ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తావురా. మీ అందరికీ మా పెళ్లికి స్వాగతం. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. Today is the most special day of my life. The day my dreams came true. ఏ సుందరమైన క్షణం మా ఇద్దరి జీవితంలో చిరస్మరణీయంగా ఉంది. ఇలాగా గూగుల్ వియో 3 ద్వారా ఫ్రీగా 1 మంత్ వరకు వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అసలు మనం గూగుల్ వియో 3 అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది మీకు ఒకవేళ తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఇచ్చాను, మీరు అక్కడ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. ఇప్పుడు నేను ఈ ట్యుటోరియల్స్ అన్ని గూగుల్ వియో 3 ఫ్రీగా యూస్ చేసి చెప్తున్నా. మనకి రీసెంట్ గా గూగుల్ వియో 3 కొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ఏంటంటే ఇదివరకు మనం జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియోస్ క్రియేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ కి కూడా ప్రాంప్ట్ ఇచ్చాం అనుకోండి, అందులో ఉన్న క్యారెక్టర్ ఒక ఏ క్యారెక్టర్ కింద మారిపోయి మనకి వీడియోలో కనబడుద్ది. ఇది మనకి పర్ఫెక్ట్ గా వస్తుందా రావట్లేదా అన్నది మీకు ఈ వీడియోలో తెలుసుద్ది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మనం ఏ వెడ్డింగ్ బ్లాగ్స్ క్రియేట్ చేయాలి అంటే మనకు ఒక ప్రాంప్ట్ అనేది కావాలి కదా. నేను ప్రాంప్ట్ క్రియేట్ చేయడం కోసం చాట్‌జీపీటీలోకి వెళ్తున్నా. మీరు ఒకవేళ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వకపోతే రైట్ సైడ్ పైన లాగిన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి. మీరు జీమెయిల్ ఐడితో లాగిన్ అవుదాం అనుకుంటే కంటిన్యూ విత్ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇందులో ఒక జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. నేను ప్రాంప్ట్ టైప్ చేస్తున్నాను, మీకు బోర్ లేకుండా 2x స్పీడ్లో పెడుతున్నా. ఇక్కడ ప్రాంప్ట్ ఏంటి, నాకు తెలుగు వెడ్డింగ్ బ్లాగ్ లో 10 వీడియో ప్రాంప్ట్స్ కావాలి అని టైప్ చేశా. అలాగే నేను ఈ ప్రాంప్ట్ నాకు సినిమా స్టైల్ లుక్ లో ఉండాలి అని సినిమాటిక్ స్టైల్ అని ఇచ్చా. అలాగే నేను గూగుల్ వియో 3 కోసం యూస్ చేస్తున్నాను అన్నట్టుగా మెన్షన్ చేశా. నెక్స్ట్ అలాగే నాకు ఓన్లీ వీడియో ప్రాంప్ట్స్ కావాలి, నాకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అక్కర్లేదని ఇచ్చాను. ఇదంతా మనకి రియలిస్టిక్ అంటే రియల్ గా చూస్తున్నట్టుగా ఒక ఏ క్యారెక్టర్ కాకుండా నిజంగా మనుషులు ఉన్నట్టుగా కావాలని ఇచ్చా. నెక్స్ట్ ఇక్కడ ఏజెస్ కూడా మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, లేదంటే మనకి ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కింద వచ్చే అవకాశం ఉంది. అందుకనే పెళ్లి కూతురు ఏజ్ 22 ఇచ్చాను, పెళ్లి కొడుకు ఏజ్ 25 ఇచ్చాను. అలాగే మనం డ్రెస్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇక్కడ ట్రెడిషన్ వెడ్డింగ్ టైప్ లో ఉండాలి అని మెన్షన్ చేశాను. అలాగే బోత్ ఆర్ స్పీకింగ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ లో మాట్లాడాలి. నెక్స్ట్ నాకు వచ్చేది ట్రాన్స్లేట్ అయినట్టుగా డబ్ చేసినట్టుగా ఇంగ్లీష్ లో వచ్చేలాగా రాకూడదు. ఒక ఫైనల్ లైన్ వచ్చేటప్పటికి డైలాగ్స్ షుడ్ బి ఇన్ తెలుగు, నాకు డైలాగ్స్ ఖచ్చితంగా తెలుగులోనే రావాలి అని ఇచ్చా. ఇప్పుడు నేను యూస్ చేసే ప్రతి ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఫ్రీగా యూస్ చేసుకోండి. ప్రాంప్ట్ క్రియేట్ అయింది కదా, నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి దేనికి అది సపరేట్ గా వీడియో ప్రాంప్ట్స్ వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఫస్ట్ ప్రాంప్ట్ ఏంటి, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ సెల్ఫీ బ్లాగ్ ఎట్ మండపం దగ్గర సెల్ఫీ దిగుతున్నట్టుగా. నెక్స్ట్ ఇక్కడ డైలాగ్స్, మీరు ఈ డైలాగ్స్ ఏమైనా మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. ఎంట్రీ విత్ ట్రెడిషనల్ మ్యూజిక్, ఇది సెకండ్ ప్రాంప్ట్ మనకి ఎంటర్ అవుతున్నప్పుడు. నెక్స్ట్ బ్రైడ్ విత్ కజిన్స్, బ్రైడ్ ఈస్ జోకింగ్ విత్ హర్ కజిన్స్ నియర్ ద డ్రెస్సింగ్ రూమ్ లాఫింగ్, బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఆఫ్ ట్రెడిషనల్ డెకర్ అండ్ ఫ్లవర్స్. బ్రైడ్ ఎమోషనల్ విత్ పేరెంట్స్ దగ్గర ఎమోషన్ అవుతున్నట్టుగా. ఇలాగా మనకి ప్రాంప్ట్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి డైలాగ్స్ ఆటోమేటిక్ గా వచ్చినాయి. మీకు మీరుగా ఓన్ గా క్రియేట్ చేయాలనుకోండి, సింపుల్ గా గూగుల్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ డైరెక్ట్ గా టైప్ చేసేయచ్చు. తెలుగు టు ఇంగ్లీష్ అన్నారు అనుకోండి, మనం టైప్ చేసింది ప్రతిదీ ఇక్కడ వచ్చుద్ది. మీ దగ్గర మైక్రోఫోన్ ఉంటే డైరెక్ట్ గా మాట్లాడేయచ్చు. మీకు 2 మెథడ్స్ చూపెడతాను. ఫస్ట్ నీ మైక్రోఫోన్ యూస్ చేస్తున్నా, ఇక్కడ క్లిక్ చేసి ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలు పెడుతున్నాను. I am starting a new life from today. దీని వరకు కాపీ చేసుకుంటారు. మీ దగ్గర ఒకవేళ మైక్రోఫోన్ లేదనుకోండి, డైరెక్ట్ గా టైప్ చేయండి, ఈ రోజు నేను. ఇలా మీరు ఏది అయితే టైప్ చేస్తారో అది కింద వచ్చుద్ది. దాని మీద క్లిక్ చేయగానే అది మనకి టెక్స్ట్ రూపంలో కనబడుద్ది. రైట్ క్లిక్ చేస్తారు, కాపీ మీకు కావాల్సిన చోట
పేస్ట్ చేసుకోవడమే. నేను ఆల్రెడీ ఇలాగా ప్రాంప్ట్స్ కాపీ పేస్ట్ చేసుకొని టెస్ట్ కూడా ఇప్పుడు మీకు చూపెట్టినట్టుగా నేను డిజైన్ చేసుకున్నా. ఈ ప్రాంప్ట్స్ ని యూస్ చేస్తున్నా. నేను ఈ ప్రాంప్ట్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఫ్రీగా యూస్ చేసుకోండి. ఈ ప్రాంప్ట్స్ యూస్ చేయాలి అంటే మనం గూగుల్ VO3 యూస్ చేయాలి. gemini.google.com అన్నారు అంటే గూగుల్ VO3 ఉన్న దగ్గరికి వెళ్తాం. మీరు ఈ అకౌంట్ ఏ మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ వీడియో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయడం మనకి కొత్తగా వచ్చిన ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది, యాడ్ ఫోటో. మీరు ఒక ఫోటో ఇచ్చి కింద ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఈ ప్రాంప్ట్ రెండు యాడ్ అయ్యి మనకి ఏ క్యారెక్టర్ కింద చేంజ్ అవుద్ది. దీని గురించి కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఫస్ట్ నేను ఫోటో తీసుకోకుండా ప్రాంప్ట్ పేస్ట్ చేసి మీరు ఖచ్చితంగా ఇక్కడ వీడియో అన్నది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం మనకి ప్రాంప్ట్ వీడియో కింద మార్చడం కోసం 1 minute నుంచి 2 minutes లోపు టైం తీసుకుంటది. మీకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్రెస్ ఏ డ్రెస్ కావాలి, అలాగే డ్రెస్ కలర్స్ కూడా ఇక్కడ మనకి ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ లో మీరు మెన్షన్ చేశారనుకోండి అయ్యే కలర్స్ వస్తాయి. నేనైతే ఎటువంటి కలర్ డ్రెస్ రావాలి అన్నది మెన్షన్ చేయాల. ఇక్కడ మనకి ఏ కలర్ వచ్చినా ఇంకా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మనకి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. ఒకసారి వీడియో ప్లే చేద్దాం. ఈ రోజు ఎన్నటికీ గుర్తుండిపోతుంది. అవును, ఇది మన మొదటి అడుగు. నెక్స్ట్ మనం ఫోటో ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు అన్నాను కదా, దీనికోసం నేను ఒక ఫోటో తీసుకుంటున్నా. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో తీసుకుంటున్నా. ఇది ఫుల్ స్క్రీన్ లో చూడండి. రైట్ క్లిక్ చేసి ఓపెన్ అన్నాము అంటే మనకి పెద్ద స్క్రీన్ లో కనబడుద్ది. ఫోటో చూడండి, క్లోజ్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్. మనకి ఫోటో వచ్చింది. నెక్స్ట్ ప్రాంప్ట్. ఇక్కడ నేను ఓన్లీ పెళ్లి కూతురు ఒకటే డైలాగ్ చెప్పేలాగా ఇస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ ని తీసుకొని మీరు ఒకేలా డ్రెస్ కలర్లు ఏమైనా మారుద్దాం అనుకున్నా మార్చొచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు మనకి ఏ క్యారెక్టర్ల కింద వచ్చారా రాలేదా అని. ప్రాంప్ట్ పేస్ట్ చేశాను, ఫోటో యాడ్ చేశాను, నెక్స్ట్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను, సబ్మిట్ అంటున్నా. మనకి వీడియో క్రియేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేస్తున్నా, ఒకసారి ప్లే చేద్దాం. నన్ను చూస్తున్నావా? ఇంకా కాస్త టైం ఉంది పెళ్లికి. ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తావురా. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఫోటోలో తీసుకున్న అమ్మాయి సేమ్ ఇదే అమ్మాయా కాదా అన్నది చెక్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి పోలికలు అయితే వచ్చినాయి కానీ పర్ఫెక్ట్ గా రాలా. అదే మనం పెళ్లి కొడుకు చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ పెళ్లి కొడుకు డిఫరెంట్ గా ఉన్నాడు, ఇందులో ఉన్న పెళ్లి కొడుకు అయితే రాలా. మనకి ఈ ఇమేజ్ ఆప్షన్ క్లింగ్ ఏఏలో రన్ అవుతుంది. వాళ్ళకి పోటీగా గూగుల్ VO3లో కూడా ఈ ఆప్షన్ రీసెంట్ గా వచ్చింది కానీ పర్ఫెక్ట్ గా రన్ అవట్లా. రాబోయే రోజుల్లో ఇది గూగుల్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ కాబట్టి ఈ ఆప్షన్ పర్ఫెక్ట్ గా రన్ అవుద్దని అనుకుంటున్నా. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.